శ్రీ గోదాదేవ్యై నమః. సాక్షాత్తు భూదేవి అంశంగా అవతరించి తన కీర్తనలతో శ్రీరంగనాథుడిని సైతం వరించి ఆయననే పతిగా పొందిన ఏకైక స్త్రీ ఆళ్వారు శ్రీ గోదాదేవి కథను తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే గొప్ప భక్తుడు ఉండేవారు. ఆయన నిత్యం శ్రీ మహావిష్ణువు కోసం ప్రేమతో పూలమాలలు అల్లేవారు. ఆయన భక్తి ఆ తోటలో పూసే ప్రతి పువ్వులోనూ ఉండేది. సంతానం కోసం తప్పించిన ఆ విష్ణుచిత్తుడికి ఒక పౌర్ణమి రోజున తులసివనం మధ్యలో వెలుగుతున్న ఒక బంగారు బాలిక కనిపించింది. ఆ పసిపాపను ఆయన దైవప్రసాదంగా స్వీకరించి కోదై అంటే పూలమాల అని పేరు పెట్టుకున్నారు. కోదై పెరుగుతున్న కొద్దీ ఆమె ప్రేమంతా కృష్ణుడి లీలల మీదే. తండ్రి చెప్పే కథలు, పాటలు ఆమె ఊహాలోకాన్ని నింపాయి. ఆమెకు కృష్ణుడిపై కేవలం భక్తి మాత్రమే కాదు, ఆయన పట్ల మధురమైన ప్రేమ ఏర్పడింది. ఆ కృష్ణుడే నా ప్రియుడు, ఆయనను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని నిశ్చయించుకుంది. ఈ అచంచలమైన అంకిత భావమే ఆమెను ఆండాల్గా మార్చింది. ఆండాల్ అంటే పాలించేది అని అర్థం. రోజుకో కొత్త అలవాటు. తండ్రి స్వామివారికి అల్లిన మాలలను ముందుగా తానే వేసుకునేది. ఆ మాలలు తనకి తగినంత అందంగా ఉన్నాయో లేదో అని అద్దంలో చూసుకుని ఆనందపడేది. ఆ తర్వాత ఏమీ తెలియని తండ్రి అవే మాలలను స్వామివారికి సమర్పించేవారు. ఒకరోజు పూలమాలలో ఒక వెంట్రుకను చూసి పెరియాళ్వార్ ఆశ్చర్యపోయారు. అయ్యో, దైవానికి అపచారం చేశానే అని తెలుసుకుని కన్నీరు పెట్టుకున్నారు. అదే రాత్రి పెరియాళ్వార్ కలలో శ్రీరంగనాథుడు కనిపించి ఆండాల్ ధరించిన మాలల్లే తనకు ప్రీతికరమని వాటినే సమర్పించాలని ఆదేశించారు. ఆండాల్ ప్రేమను ఆయన దివ్యంగా అంగీకరించారు. ఆనాటి నుండి ఆండాల్ చూడి కొడుత్త షుడర్ కోడిగా పూజలందుకుంది. అంటే తాను ధరించిన మాల సమర్పించిన దీపకలిక అని అర్థం. ఈ దివ్యమైన ప్రేమకు గుర్తుగా ఆమె 30 పాశురాలతో తిరుప్పావై రచించింది. ఆండాల్ ప్రేమను గుర్తించిన పెరియాళ్వార్ ఆమె కోరిక మేరకు రంగనాథునితో దివ్య వివాహం కోసం ఆమెను వైభవంగా శ్రీరంగం తీసుకువెళ్లారు. ఊరంతా వారి వెంట నడిచింది. ఆలయంలోకి ప్రవేశించిన ఆండాల్ అందరూ చూస్తుండగానే తన ప్రియమైన శ్రీరంగనాథుని సన్నిధిలో ఆయనలో ఐక్యమైపోయింది. ఆమె దివ్య ప్రేమ జీవాత్మ పరమాత్మలో లీనమవ్వడం అనే ఏకత్వాన్ని లోకానికి చాటింది. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ఓం శ్రీ రంగనాథాయ నమః.